చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు ట్రైలర్ రామ్ చరణ్ కు బాగా నచ్చింది. దీంతో అనిల్ రావిపూడి రామ్ చరణ్ తో పాన్ ఇండియా చిత్రం చేయనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అనిల్ కూడా తర్వాత తన నుంచి పెద్ద సినిమా వస్తుందని చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్ర విజయంపై ఆధారపడి ఈ ప్రాజెక్టు ఆకారం తీసుకోనుంది. డీటెయిల్స్ చూద్దాం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ రామ్ చరణ్ కు అమితంగా నచ్చిందని అనిల్ రావిపూడి వెల్లడించాడు. చరణ్ ట్రైలర్ ను అసాధారణంగా పొగిడాడట. దీంతో అనిల్ రావిపూడి రామ్ చరణ్ తో పాన్ ఇండియా స్థాయి చిత్రం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల అనిల్ తన నుంచి పెద్ద పాన్ ఇండియా చిత్రం త్వరలో వస్తుందని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో చరణ్ తో సినిమా ఖరారు కావచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మన శంకర వరప్రసాద్ గారు విజయంపై ఈ ప్రాజెక్టు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ వార్త ఆసక్తి కలిగిస్తుంది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న వారణాసి చిత్రం ఏప్రిల్ 9, 2027న రిలీజ్ కానుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ విడుదల ప్లాన్ చేశారు. 1300 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ కు భారీ స్పందన లభించింది. ఐమాక్స్ ఫార్మాట్ లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు అంచనాలను పెంచుతోంది. పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న వారణాసి చిత్రానికి రిలీజ్ డేట్ ఖరారైంది. ఏప్రిల్ 9, 2027న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ 1300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ దేశవ్యాప్తంగా అద్భుత స్పందన అందుకుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా విజేంద్ర ప్రసాద్ కథ రాస్తున్నారు. పూర్తిగా ఐమాక్స్ ఫార్మాట్ లో చిత్రీకరిస్తున్న ఈ చిత్రం పలు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ భారీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తుంది. మలయాళ స్టార్ నివిన్ పౌలి స్వరం మాయా చిత్రంతో కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ సాధించారు. ప్రేమం తర్వాత మార్కెట్ డౌన్ అయిన నివిన్ కు ఈ చిత్రం బూస్ట్ ఇచ్చింది. 100 కోట్లు దాటిన ఈ సినిమా యువత, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. నివిన్ నటన, హీరోయిన్ కెమిస్ట్రీ హైలైట్ అయ్యాయి. దీని గురించి డీటెయిల్స్ చూద్దాం. ప్రేమం చిత్రంతో సౌత్ ఇండియా అంతటా స్టార్డమ్ సంపాదించిన నివిన్ పౌలి మార్కెట్ ఒక దశలో డౌన్ అయింది. 2019లో లవ్ యాక్షన్ డ్రామా తర్వాత నిఖార్సైన హిట్ లేకపోవడంతో ప్రేక్షకుల దృష్టి తప్పింది. అలాంటి సమయంలో గతేడాది క్రిస్మస్ కు విడుదలైన సర్వం మాయ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది. అఖిల్ సత్యం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించింది. విదేశాలకు వెళ్లాలనుకున్న కుర్రాడు పూజారిగా మారి ప్రేమలో పడే కథతో సాగే ఈ సినిమా ఆహ్లాదకరంగా ఉంది. నివిన్ పౌలి చక్కటి నటన కనబరచగా రియా షిబు పాత్ర హైలైట్ అయింది. ఇద్దరి కెమిస్ట్రీ బోర్ కొట్టని కథనం వల్ల చిత్రం 100 కోట్లు దాటింది. కెరియర్ హైయెస్ట్ గ్రాసర్ తో నివిన్ అభిమానులు ఆనందంలో మునిగారు.